ప్రేమ ఇది ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక స్టేజ్ లో ఆస్వాదిస్తాడు. అయితే ఆ ప్రేమను జీవితాంతం కొత్తగా సరికొత్తదనంతో ఆస్వాదిస్తూనే ఉంటా అంటుంది ఓ పసి కసి కామసుందరి. బెంగళూరు చంబే గ్రామంలో ఉంటున్నాడు ఆనంద్ అనే వ్యక్తి. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి కరంగుట్టేకు చెందిన చైత్రతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు తన ఆటోలో ఎక్కిన చైత్రతో ఆనంద్ కి మాటలు కలిశాయి. అప్పటి నుండి ఇద్దరు ఫ్రీ టాక్ టైమ్ తో ఫాస్ట్ గా లవ్ లో పడిపోయారు. అంతే ఫాస్ట్ గా తమ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పారు. ఆరు నూరైనా ఆఖరికి మీరు ఒప్పుకోకపోయినా మేం పెళ్లి చేసుకోవటం ఖాయం అని తమ నిర్ణయాన్ని చెప్పారు. అయితే పెద్దలు మాత్రం వీరిద్దరి తీరు చూసి తొందరపడద్దన్నారు. నిదానంగా మీ ఇద్దరిలో మీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయో లేవో తెలుసుకోమన్నారు. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామన్నారు. కానీ ఈ గాడు ప్రేమికులిద్దరూ మాత్రం ప్రేమించడానికి క్వాలిటీస్ ఎందుకు, మా ఇద్దరికి మేమంటే చచ్చేంత ఇష్టం, అదే పెద్ద క్వాలిటీ, ఇంతకన్నా ఎలాంటి క్వాలిటీస్ అవసరం లేదు మా ఇద్దరికి, త్వరగా మీరు పెళ్లి చేస్తారా లేకపోతే తొందరపడి మమ్మల్ని పెళ్లి చేసుకోమంటారా అని పెద్దలే నిలదీశారు. ఇక చేసేది లేక వీరిద్దరికి పెళ్లి చేశారు ఇరు కుటుంబ సభ్యులు. అయితే పెళ్లైతే చేశారు కానీ వీరి మనసుల్లో ఎక్కడో తేడాగా అనిపించింది. దానికి కారణం లేకపోలేదు. ఈ చైత్ర మనస్తత్వం చాలా డిఫరెంట్. ఏదైనా ఇష్టపడిందంటే దాన్ని పొందేదాకా ఊరుకోదు. వన్స్ పొందిందంటే ఆ పొందిన దాన్ని ఎంతకాలం తనతో ఉంచుకుంటుందో కూడా తెలీదు. అది వస్తువైనా మనిషైనా. ఎంత తొందరగా ఇష్టపడుతుందో అంత త్వరగా దాన్ని అసహించుకుని వదిలేస్తుంది. ఇక ఆనంద్ విషయానికి వస్తే ఏదైనా నాది అనుకుంటే ప్రాణం పోతున్న దాని మీదే ఉంటాడు. ఓవర్ గా ప్రేమించే వీక్నెస్ ఆనంద్ది. ప్రేమ కోసం పెద్దవాళ్లను ఎదిరించాడే కానీ వాళ్ళను వదులుకోవాలన్న ఆలోచన అతనికి ఎప్పుడూ లేదు. మొదటి నుండి పేరెంట్స్ ని తన ఫ్యామిలీని చాలా ప్రేమించాడు. అయితే జీవితాంతం కలిసి తనతో బ్రతకాల్సిన అమ్మాయి తనకు నచ్చింది అయితే జీవితం సంతోషంగా గడపొచ్చని చైత్ర విషయంలో పట్టుబట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలా 6 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 6 ఏళ్లలో వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక 6 ఏళ్ల వీరి సంసార జీవితంలో ఇద్దరికి చాలా గొడవలే జరిగాయి. ఈ 6 ఏళ్లలో చైత్ర మనస్తత్వం ఆనంద్కి పూర్తిగా అర్థమైంది. చైత్ర మనసు ఒకదానిపై నిలకడగా ఉండదని, జీవితాంతం ఓ వ్యక్తిని ప్రేమించదని, ఎప్పుడు చూసినా ప్రతి విషయంలో చాయిస్ లో తీసుకుంటుందని తెలుసుకున్నాడు. అయితే ఆ చాయిస్ ని తన విషయంలో కూడా తీసుకుంటుందని తెలుసుకోలేకపోయాడు. ఈ 6 ఏళ్లలో భర్తతో సంసారం చేసిన చైత్ర తనకు కావాల్సిన క్వాలిటీస్ భర్తలో లేవనుకుంది. తనలా తన భర్త కొత్తదనాన్ని కోరుకోడని, ఎప్పుడు చూసినా పాత చింతకాయ పచ్చడిలా ప్రేమలో ఆప్యాయతలు అనే సెంటిమెంటల్ ఫూల్ అనుకుంది. అసలే దేనిలో అయినా కొత్తదనం కోరుకునే చైత్ర భర్త విషయంలో కూడా కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. భర్తతో ప్రేమ పాతగా అనిపించింది. అదే ప్రేమ కొత్త వ్యక్తిలో వెతుక్కోవాలనుకుంది. అప్పటికే ఇద్దరికి కావాల్సిన గొడవలు అవుతూ ఉండటంతో భర్త అంటే మరింత అసహించుకుంది చైత్ర. ఆ అసహ్యం నుండే కొత్త ప్రేమ కోసం ఆరాటపడింది. ఆ క్రమంలోనే తన పక్కింట్లో ఉండే చలపతిపై కన్నేసింది. చలపతికి పెళ్లైనా కానట్లే, భార్య ఉన్నా లేనట్లే, ఇద్దరికి పడక విడిపోయారు. అప్పటి నుండి చలపతి ఒంటరిగానే ఉంటూ జంటగా ఎవరితోడైనా దొరక్కపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో అతని జీవితంలోకి వచ్చింది చైత్ర. అప్పటి నుండి చలపతి జీవితం కలర్ఫుల్ గా మారిపోయింది. నువ్వు లేక నేను లేను అన్నట్లు ఫీల్ అయిపోయారిద్దరు. రెండోసారి ఫ్రెష్ గా చలపతితో ప్రేమలో పడింది చైత్ర. ఇద్దరు సీక్రెట్ గా కాకుండా అందరికీ తెలిసేలాగా కలిసి తిరిగారు. ఈ చైత్ర ఏది చేసినా డిఫరెంట్ గానే చేస్తుంది. దొంగచాటుగా తిరగాల్సిన కర్మ తనకెందుకని ప్రియుడితో పబ్లిక్ గానే తిరుగుతూ తెలుపకనే తన అక్రమ బంధం గురించి భర్తకు తెలిసేలా చేసింది. దీంతో ఆనంద్ రెచ్చిపోయాడు. అక్కడితో ఆగలేదు. విషయాన్ని చైత్ర పేరెంట్స్ కి కూడా చెప్పాడు. దీంతో వారు వెంటనే చైత్ర దగ్గరకు వచ్చారు. నీ బుద్ధి మాకు ముందే తెలిసే నీ ప్రేమని మేం వ్యతిరేకించాం. నువ్వు దేన్ని పర్మనెంట్ గా ప్రేమించవు. దేనైనా కొంతకాలం ఇష్టపడి వదిలేసి మళ్ళీ కొత్తదనం కోసం పరుగులు తీస్తావు. నీ గురించి తెలుసు కాబట్టే ఆ రోజు ఆనంద్ తో పెళ్లికి వద్దన్నాం. అయినా నువ్వు వినకుండా పెళ్లి చేసుకున్నావు. పోనీలే, పెళ్లికి ముందు నీ ఇష్టాలు మారినా పెళ్లి తర్వాత నువ్వు ఆనందతోనే ఉంటావులే అనుకున్నాం. కానీ మనుషుల విషయంలో కూడా నీ ఇష్టాలు ప్రేమలు మారిపోతాయని నిరూపించావు. పైగా దాన్ని పబ్లిక్ గా చేస్తూ నీ పరువు తీసుకుంది కాక కన్నందుకు మా పరువు కూడా తీస్తున్నావంటూ చైత్రకు చివాట్లు పెట్టారు. ఆ చలపతితో కూడా నువ్వు ఎన్నాళ్ళు ప్రేమ పేరుతో ఉంటావో తెలీదు. అలాంటప్పుడు ఆనంద్ జీవితంతో ఆడుకుంది కాక చలపతి జీవితంలోకి ఎందుకు వెళ్ళావన్నారు. ఈలోగా ఆనంద్ ఆ విషయాన్ని తన పేరెంట్స్ కి కూడా చెప్పాడు. అందరూ కలిసి చైత్రను పంచాయతీలో నిలబెట్టారు. మనిషి ప్రేమతో ఆడుకోవద్దంటూ ఆనంద్ ని మోసం చేయకుండా అతనితోనే ఉండమన్నారు. కానీ ఈ చైత్ర మారుతుందా? నా రూటే సపరేట్, నేను అనుకున్నదే న్యాయం అనుకుంటూ భర్తకు అన్యాయం చేస్తూ మళ్లీ ప్రియుడితో బంధాన్ని కొనసాగించింది. పోని అక్కడితో అయినా ఆగిందా అంటే ఎప్పటికైనా భర్తతో తన బంధానికి ఇబ్బంది అనుకుంది. వెంటనే ప్రియుడు చలపతిని పిలిచింది. నేను నీకు కావాలా వద్దా? నాతో నువ్వు జీవితాంతం ఉండాలి అనుకుంటే నువ్వో పని చెయ్యాలంది. దానికి చలపతి నీ కోసం చావమంటావా అని చొక్కా చించుకొని మరి అడిగాడు. అది చూసిన చైత్ర నువ్వు చొక్కా చించుకోనక్కర్లేదు, జస్ట్ నా భర్తను పైకి పంపితే చాలంది. సరే అన్న ప్రియుడు చలపతి ఆనంద్ని ఎలా చంపాలని ఆలోచించాడు. ఉద్యోగం ఇప్పిస్తా అన్న వంకతో అతని తరతో తీసుకువెళ్లి చంపేయాలనుకున్నాడు.
కానీ ఆనంద్ చచ్చినా తనతో రాడనుకున్నాడు. కారణం తన భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉద్యోగం ఇప్పిస్తారా అంటే ఎవరైనా ఎందుకు వస్తారు? అందుకే ఆనంద్ కూడా రాడు. మరెలా ఆనంద్ ని బయటకు రప్పించడం అనుకుంటూ ఉండగా తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన పృథ్వీరాజ్, నవీల్ గుర్తొచ్చారు. వారి సాయంతో ఆనంద్ ను ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి చంపేయాలనుకున్నాడు. ఆ విషయం ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కి చెప్పగా వారు కూడా సరే అన్నారు. ఆ ఇద్దరు కావాలనే ఆనంద్ తో పరిచయం పెంచుకున్నారు. కొంతకాలానికి తమని పూర్తిగా నమ్మిన ఆనంద్ తో ఎన్నాళ్ళిలా డ్రైవర్ గా బ్రతుకుతావు? మాకు తెలిసిన చోట ఓ ఉద్యోగం ఉంది, జీతం కూడా బాగా ఇస్తారు, మాతో వస్తావా? నిన్ను అక్కడకు తీసుకువెళ్లి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఉద్యోగం పేరెత్తేసరికి ఆశపడ్డాడు ఆనంద్. తన జీవితం మారుతుందని గుడ్డిగా ఆ ఇద్దరి మాటలు నమ్మి వారి వెంట ఉద్యోగం కోసం వెళ్లాడు. అలా వారు నవంబర్ 21న ఆనంద్ ని ఉద్యోగం పేరుతో మానకహళ్లి గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లారు. అప్పటికే చలపతి అక్కడ రెడీగా ఉన్నాడు. ఆనంద్ రాగానే అందరూ కలిసి ఇనుపరాడ్లతో అతని తలపై దాడి చేసి చంపేశారు. చంపాక శవాన్ని అక్కడే ఉన్న నీటి కుంతలో పడేశారు. అయితే కొద్ది రోజులకి నీటి కుంతలో ఉన్న వినోద్ శవం పైకి తేలింది. అప్పటికే ఆనంద్ కనిపించడం లేదని అతని అన్న వెంకటేష్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ఆనంద్ కోసం ఎంక్వైరీ స్టార్ట్ చేసిన పోలీసులకు మానకహళ్లి గ్రామ సమీపంలోని నీటి కుంతలో శవం ఉందని తెలిసి ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వెంకటేష్ కు దాన్ని చూపించగా అది తన తమ్ముడు ఆనంద్ శవమే అని చెప్పాడు. ఆనంద్ది హత్య అని నిర్ధారణ కావటంతో అతన్నెవరు చంపారా అని రకరకాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆనంద్ది హత్య అని తెలిసిన కొద్ది రోజులకి అన్న వెంకటేష్ మళ్లీ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. నా తమ్ముడిని అతని భార్య ఆమె ప్రియుడే చంపి ఉంటారని చిత్ర విచిత్రమైన ప్రేమ మొత్తం వారికి వినిపించాడు. దీంతో పోలీసులకు కూడా ఆమెపై అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను పట్టుకుని విచారించగా అసలు నిజాలన్నీ బయటపడ్డాయి. ప్రియుడు చలపతి అతని ఫ్రెండ్స్ సాయంతోనే భర్త ఆనంద్ను చంపించేశారని చెప్పింది చైత్ర. తన ప్రేమకు అడ్డొస్తున్నాడన్న కారణంతోనే ఇదంతా చేయించానంది. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు చైత్రతో పాటుగా చలపతిని, అతని ఇద్దరు ఫ్రెండ్స్ అయిన పృథ్వీరాజ్, నవీలను కూడా అరెస్టు చేశారు. విచారణలో తామందరం కలిసి ఆనంద్ ని చంపేశామన్నారు. ఫ్రెండ్స్ అంటే తోటి ఫ్రెండ్ కష్ట సుఖాలను పంచుకోవాలి కానీ నీచంగా ఇలా హత్యల్లో పాలు పంచుకోవటం ఏంటి? దానికి మళ్ళీ ఫ్రెండ్షిప్ అన్న పేరెందుకు? తప్పుడు ఆలోచనలు చేస్తుంటే సరిదిద్దేవాడు ఫ్రెండ్ అంటే. కానీ ఆ ఆలోచనలకు ఆర్జం పోస్తూ ఆ తప్పులో తను భాగస్వామి అయ్యేవాడు ఫ్రెండ్ కాదు. అసలు అది స్నేహమే కాదు. అసలు దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా రాకుండా గుడ్డిగా అలా ఎలా హత్యలు చేసేస్తారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.